ఇందులో చూసారంటే ఓజో బోర్డ్ ని ట్రై చేసి నేను గుడ్ బై చెప్పకుండా చేయి తీసినందువలన దెయ్యం వచ్చిందనుకుంటారు. కరెంట్ ఏంటి మాకు మాత్రమే కట్ అవుతుందా? అది మాత్రమే కాదు, అక్కడ ఎవరు ఏడుస్తున్నట్టు ఒక సౌండ్, పిల్లి ఏడిస్తే కూడా అలాగే సౌండ్ వస్తుంది. తర్వాత జోషి వెనకతలో ఒక రూపం కనిపించింది. అదేంటని అడుగుతారు కదా. గాలిలో ఒక స్క్రీన్ ఎగిరితే కూడా అలాగే ఉంటుంది. పిరికివాడికి కనిపించిందంతా దెయ్యమంటాడు. ఒక విషయాన్ని ఇన్స్టెంట్ గా చూడ్డం, అది కో ఇన్స్టెంట్ గా చూడ్డము, అది మన చూపులో మాత్రమే ఉంది. ఏంటి జోషి, ఫోన్లో అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు? ఏంటి, ఏదైనా లవ్ ప్రపోజలా? ఏం తీసుకుంటారు? ఒక బ్లాక్ టీ. సార్ మీకు? లేదేమొద్దు. తప్పు చేస్తున్నావు ప్రియా. మీకు దీని సీరియస్నెస్ ఇంకా తెలియలేదు. ఏమంటున్నావు? మీ వీడియో గురించే. నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? హే, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అది ఊరికి షో కోసమే. వీడియో బాగుందని అప్లోడ్ చేశాం. వ్యూస్ చూసావు కదా. చెప్పలేము, పోగ పోగ మన వీడియో చాలా ట్రెండింగ్ లోకి రావచ్చు. ఎందుకింత కోపంగా ఉన్నావు? నువ్వేదో నిజంగా దెయ్యాలను పిలిచినట్టు, నిన్నేదో మేము కామెడీ చేస్తున్నట్టు చేస్తున్నావు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. నువ్వు రారా అని పిలిచిన వెంటనే వచ్చేయడానికి స్పిరిట్ ఏం నీ అసిస్టెంట్ కాదు. వాటికంటూ కొన్ని న్యాయ ధర్మాలుంటాయి. ఒకవేళ మనం ట్రై చేసిన చోట నెగటివ్ ఎనర్జీ తక్కువ ఉండి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి ఎన్నో ఫార్మాలిటీస్, ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇదేమంత ఈజీ కాదు. నువ్వు తీసుకుని తిరిగే కెమెరా లాంటిది కాదు. దీని గురించి నీకు చెప్పినా అర్థం కాదు. హే, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? అదే నీకు అన్ని విషయాలు తెలుసు కదా. నువ్వు ముందు ఆ చెత్త బోర్డుతోనూ కొవ్వొత్తుతోనూ దెయ్యాలను పిలువు. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. ఇక్కడ రీసెంట్ గా వచ్చిన కేసెస్ ఒక ఫైల్ ఎక్కడున్నాయి? మేడం. రాజోషి చెప్పు. ఏం లేదు మేడం. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏమన్నా చెప్పు. నువ్వు కాస్త బయట ఉండమ్మా. ఓకే మ్యామ్. చెప్పు జోషి. మేడం, లాస్ట్ వీక్ నాకు ఒక మెయిల్ వచ్చింది. జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక విల్లాలో స్పిరిట్ వల్ల డిస్టర్బెన్స్ ఉందని దాన్ని క్లియర్ చేసి ఇమ్మని చెప్పి అడిగారు. మీ దగ్గర ఒక మాట చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళి ట్రై చేద్దామని. జోషి, ఆర్ యూ సీరియస్? ఇక్కడికి నువ్వు వచ్చి జాయిన్ అయి 3 నెలలు అవుతుంది. నీ ఎక్టోప్లాసం లెవెల్స్ ఎంత లెవెల్లో ఉన్నాయో కూడా తెలియటం లేదు. తెలియని చోటుకెళ్ళి ఏమైనా అయిందంటే నో, ఐ వోంట్ అలో దిస్. సరే ఓకే, ఈ ఈమెయిల్ నాకు ఫార్వర్డ్ చేయి. సరే మేడం. దాని గురించి ఎంక్వైరీ చేసి చెప్తాను. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే మేడం, నేను ఆ మెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ మేడం. టేక్ కేర్. జోషి, మనం ఆత్మలతో కమ్యూనికేట్ చేయడానికే ప్రయత్నించాలి, కంట్రోల్ చేయడానికి కాదు. ఓకే మేడం. ఏంటి సార్, కోపం అంతా పోయిందా? కోపం అంతా ఏం లేదు. ముందు ప్రూఫ్ చేసి చూపిమన్నావు కదా, దానికి సరైన ఛాన్స్ వచ్చింది. అంత మంచి ఛాన్సే ఉంది. ఫస్ట్ రోజు నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళావు కదా, ఆ రోజు రాత్రి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక విల్లాలో డిస్టర్బెన్స్ గా ఉందని, దాన్ని కాస్త సరిచేయాలని అడిగారు. దాన్ని విచారించి అగల్య మేడం అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు నాకు. అంతలా స్పిరిచువల్ డిస్టర్బెన్స్ ఏముంది? ఆ విల్లాలోకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. హస్బెండ్ పేరు రాజేంద్రన్, వైఫ్ పేరు లీసా. లిసా రాజేంద్రుడు లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు. రాజేంద్రుడు నాన్నగారు ఒక ఆర్థడాక్స్ అయిన మనిషి. లిసా చర్చిలో పెరిగిన ఒక అనాథ అమ్మాయి. సో వీళ్ళ రిలేషన్ని రాజేంద్రుడి ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. ఒక యాక్సిడెంట్ వాళ్ళ లైఫ్నే చేంజ్ చేసేసింది. ఆ యాక్సిడెంట్లో రాజేంద్రన్ చనిపోయారు. దాంట్లో బతికిన లీజా మాత్రం రాజేంద్రన్ తెలుసుకుంటూ డిప్రెషన్లోనే ఉండిపోయింది. లీజా మాత్రం రాజేంద్రుడు తన ముందే ఉన్నట్టు ఒంటరిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేది. అది చూసి పక్కింటి వాళ్ళందరూ లిజాకి పిచ్చని చెప్పి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. స్కిట్సోఫీనియా అంటే? మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మన మనసు ఆ విషయాన్ని ఒప్పుకోదు. వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు ఉన్నట్టుగానే అలా ఊహించుకుంటుంది మన మనసు.
సైకాట్రిస్ట్ డాక్టర్ దేవ్ ఆశీర్వాదం లీజాకి కౌన్సిలింగ్ చేసినప్పుడే తెలిసింది లీజాకి కిడ్సోఫినియా లేదని. అయితే ఇన్ఫాక్ట్ లీజాకి పిచ్చే లేదు. నిజంగానే తను ఒకతన్తో మాట్లాడుతూనే ఉనింది. అంతలా ఎవరితో మాట్లాడుతూ ఉంది? తన భర్త అయిన రాజేంద్రుడు ఆత్మతోనే లిజా మాట్లాడుతూ ఉనింది. అలాని ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ అందరితో చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు భయపడ్డం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ ఇంట్లో అమానుష్యమైన విషయాల్ని అందరూ అనుభవించగలిగారు. చాలా డిఫరెంట్ అయిన శబ్దాలు, ఎవరో అరిచినట్టు, ఏడ్చినట్టు, మాట్లాడుతూ ఉన్నట్టు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తూనే ఉండేవి. తరువాత ఆ అమ్మాయి ఏమైంది? తనకి కౌన్సిలింగ్ ఇచ్చిన డాక్టర్ కూడా ఆ రోజు రాత్రే చనిపోయాడు. సో ఇప్పటివరకు ఆ చోటు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. హాయ్ ప్రియా, ఊరికి బయలుదేరావా? లేదు, నేను మార్నింగే వెళ్తున్నాను. హే, అట్లీస్ట్ నన్ను సెండ్ ఆఫ్ చేయడానికన్నా రావచ్చు కదా. హా? నువ్వేమన్నా ఫారెన్ టూర్ కా వెళ్తున్నావు? దెయ్యాన్ని పంపించడానికి వెళ్తున్నావు? సరే ఓకే. నేను వెళ్ళి చేరినుండి నీకు అడ్రస్ పంపిస్తాను. ఫంక్షన్ అయి ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయి. సరే, ఓకే, బాయ్. జోషి, ఒక నిమిషం. చెప్పు ప్రియా. బీ సేఫ్. నాతో ఫోన్లో ఒక లేడీ మాట్లాడారే, ఆవిడ? అగలే మేడం, ఆమె వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. అసలు ఏం జరుగుతుందో ఆ ఇంట్లో? తమ్ముడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. సడన్ గా డిఫరెంట్ గా సౌండ్స్ అంతా వస్తున్నాయి. కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళు మనల్ని పిలిచేటట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్ లో చనిపోయిన రాజేంద్రన్ ఆత్మ అయి ఉంటుందేమో అని అనుమానిస్తున్నారు. మంత్రవాదిని పిలిచి ఏదైనా చేద్దామని ఐడియా ఇచ్చారు. నేను మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్. సో దాని ద్వారా మీకు మెయిల్ చేశాను. అది కాకుండా సెక్యూరిటీ దగ్గర అంతా చెప్పాను. ఆయన మీకు కీ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ హౌస్. పాపం, ఉండడానికి వాళ్ళకే కుదరలేదు. నేను ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇక్కడే సార్ ఉన్నాను. అందరూ నా దగ్గర మంచిగానే మాట్లాడతారు సార్. కానీ ఈ 2 నెలల్లో అతను నా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదెందుకో తల కూడా ఊపింది లేదు. ఆయన పెళ్ళాం, ఆయన పిల్ల అంతే సార్ ఆయన జీవితం. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినప్పటికి కూడా ఆ పిల్లిని తీసుకునే వెళ్తారు. యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించలేదు, పిల్లి కనిపించలేదు. పిల్ల? అవును సార్, చాలా అందంగా ఉంటుంది. పాపం సార్.